తెలుసా తెలుసా సాంగ్లో చూసిన ఆ వైట్ వరల్డ్ ఎక్కడా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? స్నోలా కనిపిస్తుంది కానీ స్నో కాదు, వాటర్లా కనిపిస్తుంది కానీ లేక్ కాదు. టాలీవుడ్లో చాలా రేర్గా యూజ్ చేసే ఒక వరల్డ్ ఫేమస్ లొకేషన్లో ఈ సాంగ్ షూట్ చేశారు. ఇవాళ మన వీడియోలో తెలుసా తెలుసా సాంగ్ షూటింగ్ జరిగిన ఎగ్జాక్ట్ ప్లేసెస్, హైదరాబాద్ నుండి ఎలా వెళ్ళాలి, ఎంత కాస్ట్ అవుతుంది, బెస్ట్ టైం ఏంటి, అన్నీ డీటెయిల్గా చూద్దాం. లొకేషన్ 1, సలార్ దే ఉయుని. తెలుసు తెలుసు సాంగ్లో మెజారిటీ షాట్ షూట్ చేసిన ప్లేస్ బొలివియాలో ఉన్న సలార్ దే ఉయుని. ఇది వరల్డ్లో లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్. సాల్ట్ ఫ్లాట్ అంటే ఉప్పు కానీ. ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ వైట్ సాల్ట్ ఉంటుంది. చూస్తే స్నోఫీల్డ్లా ఉంటుంది కానీ యాక్చువల్లీ సాల్ట్. రెయిన్ పడిన టైంలో గ్రౌండ్ మొత్తం వాటర్ కవర్ అయ్యి మిర్రర్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆకాశం అండ్ నెల కలిసిపోయినట్టు ఉంటుంది. సాంగ్లో అల్లు అర్జున్ వాక్ చేసే వైట్ షాట్స్, రిఫ్లెక్షన్ షాట్స్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ చేశారు. ఈ ప్లేస్ హాలీవుడ్ మూవీస్లో కూడా యూజ్ అయింది. ట్రావెల్ వ్లాగర్స్కి డ్రీమ్ లొకేషన్. మీరు చూస్తుంటే ఇది కొంచెం మన ఇండియాలో ఉన్న రన్ ఆఫ్ కుచ్లా అనిపించవచ్చు. రన్ ఆఫ్ కుచ్ కూడా సాల్ట్ డెజర్టే, కానీ సైజ్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సలార్ దే ఉయుని ఆల్మోస్ట్ 5 నుంచి 6 రెట్లు పెద్దది. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి రన్ ఆఫ్ కుచ్ మంచి ఆల్టర్నేటివ్. లొకేషన్ 2, ఐస్లా ఇంకహువాసి. సాంగ్లో క్యాక్టస్ ప్లాంట్స్ ఉన్న ఐలాండ్ల కనిపించిన ప్లేస్ ఐస్లా ఇంకహువాసి. ఇది సలార్ దే ఉయుని మధ్యలో ఉన్న స్మాల్ ఐలాండ్. చుట్టూ మొత్తం సాల్ట్ ఫ్లాట్, మిడిల్లో రాక్ ఐలాండ్ అండ్ అక్కడ హ్యూజ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఉంటాయి. కొన్ని క్యాక్టస్ 50 ఇయర్స్ 100 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి. కొన్ని క్యాక్టస్ అయితే ఆల్మోస్ట్ 40 అడుగుల హైట్ కూడా ఉంటాయి. వాటిని టచ్ చేయడం, కట్ చేయడం ఇలాంటివి చేస్తే జైలుకే. ఇంకా ఉయూనీకి వెళ్ళిన టూరిస్ట్ ఆల్మోస్ట్ అందరూ ఈ ఐలాండ్కి వెళ్తారు. జస్ట్ ఒక 15 మినిట్స్ హైక్ చేస్తే టాప్కి రీచ్ అవుతాం. చుట్టూ సాల్ట్ ఫ్లాట్ అంతా. వ్యూ సూపర్గా కనిపిస్తుంది. ఫొటోస్కి సూపర్ ఫేమస్ స్పాట్. లొకేషన్ 3, ట్రైన్ సెమెట్రీ. సాంగ్లో ఓల్డ్ ట్రైన్స్ ఉన్న షాట్స్ గుర్తు ఉందా? తుప్పు పట్టేసిన రైల్వే బోగీస్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. అది బొలివియాలో ఉన్న ట్రైన్ సెమెట్రీ. ఓల్డ్ రైల్వే ట్రైన్స్ అంటే ఆల్మోస్ట్ 1800స్లో వదిలేశారు. ఇప్పుడు అవి టూరిస్ట్ స్పాట్ అయ్యి. మెటల్ ట్రైన్స్, డెజర్ట్ శాండ్, ఓపెన్ స్కై. ఏదో కల్కి సినిమాలో కనిపించే వేస్ట్ ల్యాండ్లా ఉంటుంది, కానీ దాని అందమే అది. ఉయూని టౌన్కి వెళ్లే ముందు ఇక్కడ ఆగుతారు చాలామంది. హౌ టు గో ఫ్రమ్ హైదరాబాద్ ప్లస్ కాస్ట్ ప్లస్ బెస్ట్ టైం. ఈ లొకేషన్స్ అన్ని బొలివియాలో ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ 2 డేస్లో ఇవన్నీ చూసేయచ్చు. బట్ అక్కడికి రీచ్ అవ్వాలి అంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 2 డేస్ పైన పడుతుంది. సో ట్రావెల్ కొంచెం లాంగ్ అండ్ కాస్ట్లీ. హైదరాబాద్ నుండి ఫ్లైట్లో దుబాయ్ లేక దోహాకి వెళ్ళాలి. అక్కడి నుండి లాంగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్తో బ్రెజిల్లో సాయిపౌలోకి, ఆర్పెరులో లీమాకి, అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్తో బొలివియా క్యాపిటల్ లాపాజ్కి, లపాజ్ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ లేక బస్ ఆర్ ప్రైవేట్ టూర్లో ఉయినీకి రీచ్ అవ్వాలి. టోటల్ ట్రావెల్ టైం 30 to 36 అవర్స్ అప్రాక్స్. మళ్ళీ రిటర్న్ రావాలి అంటే కూడా అంతే. ఫ్లైట్ కాస్ట్ పర్ పర్సన్ 1.5 lakh to 2.2 lakh పర్ పర్సన్ అవుతుంది. మిగతా అంతా అక్కడ కొంచెం తక్కువ కాస్టీ. బొలివియా ఇంటర్నల్ ట్రావెల్ ప్లస్ హోటల్ ప్లస్ ఉయినీ టూర్స్ 60,000 రూపాయలు టు 1,00,000 రూపాయలు. టోటల్ ట్రిప్ కాస్ట్ పర్ పర్సన్ 2.5 లక్షల రూపాయలు టు 3 లక్షల రూపాయలు అప్రాక్స్. బెస్ట్ టైం విజిట్ చేయాలి అంటే డిసెంబర్ టు మార్చ్లో రెయిన్స్ వల్ల మిర్రర్ ఎఫెక్ట్ సీజన్ ఉంటుంది. మే టు అక్టోబరు వైట్ డెజర్ట్లా కనిపిస్తుంది. సాంగ్లో రిఫ్లెక్షన్ షాట్స్ ఉన్నాయి కాబట్టి రెయినీ సీజన్లో షూట్ చేశారు. ఇంకా ఏ సాంగ్ లొకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. మూవీ షూటింగ్ లొకేషన్స్ వీడియోస్ కోసం మూవీ యాత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మూవీ యాత్రలో మళ్ళీ కలుద్దాం.